ప్రేమ, కోపం, పంతం. ఈ మూడింట్లో ఏది గెలిస్తే ఒక సంసారం నిలబడుతుంది? ఒక చిన్న అపార్థం, క్షణికావేశం, అహంకారం. ఇవి 3 కలిస్తే ఒక అందమైన ఇల్లు ఎలా కూలిపోతుందో, అదే ఇంటిని ఒక వయసు మళ్ళిన పెద్దాయన తన అనుభవంతో గుండెని తాకే మాటలతో ఎలా నిలబెట్టాడో ఈ కథ తెలియజేస్తుంది. భార్యాభర్తల బంధం అంటే ఏదో ఆషామాషీ కాదు. అది 7 అడుగుల అనుబంధం. 100 ఏళ్ల ప్రయాణం. జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా పెద్దల మాట వినకపోతే ఎంతటి వారైనా పతనం అంచున నిలబడాల్సిందే. పంతానికి పోయి పెళ్ళైన ఏడాదికి భార్యను నిర్దాక్షిణ్యంగా పుట్టింట్లో వదిలేసిన ఒక అల్లుడి అహంకారాన్ని ఒక తాతగారు ఎలా మట్టి కరిపించారో, అతని కాపురాన్ని ఎలా దిద్దారో తెలిస్తే మీ కళ్ళు ఖచ్చితంగా చెమ్మగిల్లుతాయి. ఈ కథను చివరి వరకు చూడండి. జీవితం మీద, బంధాల మీద మీకు కొత్త స్పష్టత వస్తుంది. కార్తీక్, కావ్య ఇద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి 2 కుటుంబాలు ఎంతో మురిసిపోయాయి. కార్తీక్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, చేతి నిండా సంపాదన. కావ్య ఎంతో పద్ధతి గల అమ్మాయి. ఇంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని కార్తీక్కు ఏ రోటు లేకుండా చూసుకునేది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో వారి మొదటి పెళ్లి రోజే రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం కార్తీక్ తన స్నేహితుల్ని ఇంటికి పార్టీకి వచ్చారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో కావ్య తెలియక అన్న ఒక చిన్న మాట కార్తీక్ స్నేహితుల ముందు అతన్ని కాస్త ఇబ్బంది పెట్టింది. నిజానికి అందులో కావ్య తప్పు లేదు, కానీ స్నేహితుల ముందు తన పరువు పోయిందన్న అహంకారం కార్తీక్ కళ్ళను మూసేసింది. రాత్రి స్నేహితులు వెళ్ళిపోగానే ఆ చిన్న విషయం మీద పెద్ద గొడవ మొదలుపెట్టాడు కార్తీక్. కావ్య ఎంత నచ్చ చెప్పినా, ఏడుస్తూ బతిమాలినా వినిపించుకోకుండా తన ఈగో ముందు ఆమె కన్నీళ్లను చులకనగా చేశాడు. నా మాటకే విలువనివ్వని దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ అర్ధరాత్రి పూట కారు తీసి కావ్యను తీసుకెళ్ళి ఆమె పుట్టింటి ముందు నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాడు. కావ్య తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కార్తీక్ కనీసం వారి మొహం కూడా చూడకుండా కారు వేసుకుని వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు నెలలుగా మారుతున్నాయి. కావ్య పుట్టింట్లో ఒక మూల కూర్చుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూనే ఉంది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. కన్న కూతురి కన్నీళ్లు చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. పలుమార్లు కార్తీక్ ఫోన్ చేసి బతిమాలారు. కానీ అహంకారం నరనరాన పాకిన కార్తీక్కి వారి ఫోన్ కాల్స్ కూడా కట్ చేస్తూ ఉండేవాడు. ఇంటికి వెళితే తలుపు ముఖం మీదే వేశాడు. వాడి పంతం చల్లారేదాకా ఆగాల్సిందే అని కావ్య తండ్రి నిస్సహాయంగా ఉండిపోయాడు. ఇటు కార్తీక్ పరిస్థితి పైకి గంభీరంగా ఉన్న లోపల శూన్యంగా మారింది. కావ్య లేని ఇల్లు వాళ్ళ కాడులా తయారైంది. సమయానికి వేడి అన్నం పెట్టే నాథుడి లేడు. జ్వరం వస్తే నుదుటిపై చెయ్యి వేసి పలకరించే మనిషి లేడు. హోటల్ తిండి తిని కడుపు పాడైంది. ఇల్లు చెత్త చెదారంతో నిండిపోయింది. మనసులో ఎక్కడో కావ్య కావాలన్న కోరిక ఉన్నా నేను తగ్గి వెళ్ళడమా అన్ని మూర్ఖత్వం, పంతం అతన్ని అడ్డుకుంటుంది. సరిగ్గా 6 నెలల తర్వాత ఊరి నుంచి కావ్య తాతగారు రాఘవయ్య గారు పట్నం వచ్చాడు. తన గారాల మనవరాలు అలా ప్రాణం లేని శవంలా మూలను కూర్చుని అలా ఆయన గుండె తరుక్కుపోయింది. కొడుకును అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు. రాఘవయ్య ఎంతో అనుభవం ఉన్న మనిషి, ఊళ్ళో ఎన్నో పంచాయతీలు తీర్చిన పెద్ద మనిషి. కోపంతో ఊగిపోకుండా ప్రశాంతంగా ఆలోచించాడు. కార్తీక్ చెడ్డవాడు కాదు, కానీ అహంకారం కళ్ళు మూసేసింది. వాడికి కోపంతో చెప్తే అర్థం కాదు. జీవితం విలువ తెలిసేలా అనుభవపూర్వకంగా చెప్పాలి. పెద్దల మాటలు విన్నవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేడు. వాడి దారికి నేను తెస్తాను అని మనవరాలికి మాటిచ్చి నేరుగా కార్తీక్ ఇంటికి బయలుదేరాడు. ఇంటి కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన కార్తీక్ ఎదురుగా నిలబడ్డ తాతగారిని చూసి షాక్ అయ్యాడు. లోపలికి రమ్మన్నాలో పంపించేయాలో తెలియని సందిగ్ధంలో ఉండగానే రాఘవయ్య స్వయంగా లోపలికి అడుగు పెట్టాడు. ఇంట్లో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు, సింక్ నిండా అంట్లు, కార్తీక్ నీరసించిన ముఖం అన్నీ గమనించాడు రాఘవయ్య. కార్తీక్ తలదించుకొని సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు రాఘవయ్య ఎంతో ప్రశాంతంగా కానీ సూటిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కార్తీక్ బాబు, ఆడపిల్లంటే ఏమనుకుంటున్నావయ్యా? పెరిగిన ఇల్లు, పేగుబంధం, కన్నవాళ్ళని వదిలేసి కట్టుకున్నవాడే సర్వం అని నమ్మి నీ ఇంటికి వస్తే
ఒక చిన్న మాటకు పంతానికి పోయి రోడ్డున పడేస్తావా? భార్య అంటే నీ ఇంట్లో పని మనిషో, నీ కోపానికి బలిపశువో కాదు, నీ సగభాగం. పెళ్ళంటే అర్థం తెలుసా నీకు? కష్టంలో ఉన్న సుఖంలో తోడుంటానని అగ్నిసాక్షిగా చేసిన ప్రయాణం. ఇవాళ నీ పంతం గెలిచింది, కావ్య ఓడిపోయింది అని నువ్వు సంబరపడుతున్నావు. కానీ నిజానికి ఓడిపోయింది నువ్వు, నీ సంసారం. ఇంట్లో దీపం లేకపోతే ఎంత చీకటిగా ఉంటుందో, జీవితంలో భార్య లేకపోతే అంతకంటే దారుణమైన చీకటి కమ్ముకుంటుంది. దానికి ఇల్లే సాక్ష్యం. కార్తీక్ తల ఎత్తి చూడలేకపోతున్నాడు. తాతగారి ప్రతి మాట అతని గుండెని ఒక బాణంలా గుచ్చుకుంటుంది. రాఘవయ్య ఇంకా చెబుతూనే ఉన్నాడు. రేపొద్దున నీకొక కూతురు పుట్టి ఆ కూతురికి ఇలాంటి పరిస్థితే వస్తే, అల్లుడు నీ ముందు నీ కూతుర్ని వదిలేసి వెళ్తే ఒక తండ్రిగా నువ్వు తట్టుకోగలవా కార్తీక్? ఈరోజు కావ్య తల్లిదండ్రులు అనుభవిస్తున్న నరకం అదే. కోపం మనిషికి సహజం, కానీ ఆ కోపాన్ని ప్రేమతో జయించాలి. అలిగిన భార్యను బుజ్జిగించి తెచ్చుకునేవాడే అసలైన మగాడు, అనాథలా వదిలేసేవాడు కాదు. నేను ఇక్కడికి నిన్ను బ్రతిమాలడానికి రాలేదు. నీ భవిష్యత్తు నాశనం కాకూడదని ఒక పెద్ద బుద్ధి చెప్పడానికి వచ్చాను. నీ పంతం కావాలా, నీ ప్రాణం లాంటి కావ్య కావాలా? నువ్వే తేల్చుకో అంటూ రాఘవయ్య లేచి నిలబడ్డాడు. ఆ క్షణం కార్తీక్లో ఉన్న అహంకారం కట్టలు తెంచుకుని కన్నీరుగా మారింది. తన తప్పు అతనికి పూర్తిగా తెలిసొచ్చింది. తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, తన భార్యను ఎంత క్షోభకు గురిచేశాడో అర్థమైంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతగారి కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి తాతగారు, నా ఈగో కళ్ళు మూసేసిలా చేసింది. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నా కావ్య నాకు కావాలి అంటూ చిన్న పిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చాడు. రాఘవయ్య చిరునవ్వుతో అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం నాయన, పద వెళ్దాం అన్నాడు. వెంటనే ఇద్దరు కలిసి కావ్య ఇంటికి వెళ్ళారు. కార్తీక్ నేరుగా వెళ్ళి కావ్య తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత గదిలో ఏడుస్తూ కూర్చున్న కావ్య దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని, నన్ను క్షమించు కావ్య, ఇంకెప్పుడు నీ కంట్లో కన్నీళ్లు రానివ్వను అని గుండెలకు హత్తుకున్నాడు. ఇన్ని నెలల బాధంతా ఆ కౌగిల్లో కరిగిపోయింది. ఆ రోజే కావ్యం తన ఇంటికి సగౌరవంగా తీసుకెళ్లాడు కార్తీక్. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులు గడిచాక తాతగారు ఆ ఇంటికి భోజనానికి వచ్చారు. కావ్య ఎంతో సంతోషంగా ప్రేమగా వాళ్లకు వడ్డిస్తుంది. కార్తీక్ ఒకవైపు తన భార్య ముఖంలో తిరిగి వచ్చిన చిరునవ్వును, మరోవైపు తన సంసారాన్ని నిలబెట్టిన ఆ తాతగారిని చూస్తూ చేతులు జోడించి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నిజమే, పెద్దల మాట విన్నవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. తాతగారి ఆరంగేట్రంతో తన దారికొచ్చిన అల్లుడు ఇప్పుడు ఒక ఆదర్శవంతమైన భర్తగా తన కాపురాన్ని దిద్దుకున్నాడు. ఇదండి అసలైన భార్యాభర్తల బంధం అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.